స్కీమ్ ఫీజు ఉండదని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో. థర్డ్ టర్మ్ కి వచ్చేసరికి ప్రతి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి ఎక్స్ట్రా ఫీజు కట్టాలని చెప్పారు. అంటే ముందు ఎందుకు చెప్పలేదు అని మేము అడిగిన దానికి మాత్రం థర్డ్ టర్మ్ లో ఒక మీటింగ్ అయింది, తర్వాత సొల్యూషన్ ఇస్తామన్నారు. కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ టర్మ్ లో మాకు ఎటువంటి సొల్యూషన్ అని రాలేదు. సో పోయిన వీక్ ఒక మీటింగ్ జరిగింది అనమాట. పోయిన వీక్ మీటింగ్ జరిగితే సార్ కొంచెం పొగరుగా మాట్లాడటము, కట్టాలి తప్పదు అనేసరికి సార్ అంటే ఎవరు ప్రిన్సిపాలా సార్? మా రిజిస్టర్ సార్, మా రిజిస్టర్ సార్. ఏం పేరు సార్ పేరు? ఏం పేరు? చంద్రశేఖర్. సో ఇంత పెద్ద ఇష్యూ అన్నారు, ఇంకా వాళ్ళు ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా కలిసి ధర్నా చేయడం స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు ధర్నా చేయబట్టి మీరు? ఇది థర్డ్ డే. ఏమంటారు లోపల? లోపల మేమైతే మొన్న ధర్నా చేయడం బట్టి మాకైతే లెటర్ రాయమన్నారు అన్న. లెటర్ రాసిన తర్వాత సొల్యూషన్ అనేది మేము నిన్న లెటర్ ఇచ్చిన తర్వాత ఏం రెస్పాన్స్ రాలేదు. సో ఇవాళ మార్నింగ్ ఏమన్నారంటే రేపు పొద్దున 11 వరకు వెయిట్ చేయండి, సొల్యూషన్ అనేది ఇస్తామని చెప్పారు. స్టూడెంట్ అందరు డిమాండ్ ఏంటి అసలు మీ అందరికి? స్టూడెంట్ మాకు ఎటువంటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ వద్దనే మా డిమాండ్. మాకు మా ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఎక్స్ట్రా 40,000 కట్టాలి, 20,000 కట్టాలి, అది ఏంటి 10,000 కట్టాలంటే అది ఒకటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి సపరేట్ ఫీజు అంట. మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక్క సబ్జెక్ట్ కి 10,000 కట్టాలంట రీ రిజిస్ట్రేషన్. స్టార్టింగ్ మీరు ఎంట్రీ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎవరిని చెప్పారు?